What is the name of the mission announced by PM Modi on the 79th Independence Day to revolutionize national security by 2035? 2035 నాటికి జాతీయ భద్రతలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గారు ప్రకటించిన మిషన్ పేరు ఏమిటి అన్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? మిషన్ భారత్, మిషన్ సుదర్శన్ చక్ర, మిషన్ కవచ్, మిషన్ శక్తి. మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మిషన్ సుదర్శన్ చక్ర. అసలు ఏంటి ఈ సుదర్శన్ చక్ర అంటే, ఈ సుదర్శన్ చక్ర అనే పేరు మనం మైథాలజీ అంటే మనం మహాభారతం నుంచి మన కృష్ణుడి చేతిలో ఏదైతే సుదర్శన్ చక్రం ఉంటుందో దాని నుండి ఈ నేమ్ని తీసుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ మిషన్ సుదర్శన్ చక్ర. అసలు ఏంటి ఈ మిషన్ సుదర్శన్ చక్ర అంటే, ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్. ఏంటి నేషనల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్లో ఏముంటుంది అంటే, మనం ఎప్పుడైతే మనకి అవుట్ సైడ్ వార్ఫేర్ మనకి ఏదైతే వార్ జరుగుతుందో ఎనిమీస్ని అటాక్ చేయడమే కాకుండా అండ్ వాళ్ళకి కౌంటర్ అటాక్ ఇవ్వడం కోసం కూడా ఒక అడ్వాన్స్డ్ డిఫెన్స్ మెకానిజంని మనం తయారు చేస్తున్నాం అనమాట. సో ఇది కంప్లీట్లీ ఇండిజీనియస్ మెకానిజం. ఇండిజీనియస్ అంటే ఏంటి? కంప్లీట్గా దాని రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన దగ్గరే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైనా అవుట్ సైడర్స్ ఎనిమీస్ మనల్ని అటాక్ చేయాలనుకున్నప్పుడు ముందుగానే మనం దాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము. సో ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా ఈ మిషన్ సుదర్శన్ చక్ర ద్వారా డెవలప్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ మిషన్ సుదర్శన్ చక్ర. సో కమింగ్ 10 yearsలో బై 2035 ఇండియా విల్ బీ డెవలపింగ్ దిస్ సుదర్శన్ చక్ర. అండ్ ఆల్రెడీ మనం ఇరాన్లో చూసామన్నమాట, లైక్ ఐరన్ డోమ్. సో ఇది వాళ్ళకి అడ్వాన్స్డ్ డిఫెన్స్ మెకానిజం. అండ్ రీసెంట్గా యుఎస్ కూడా గోల్డెన్ డోమ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది, గోల్డ్ డోమ్ మిషన్. సో ఇది యుఎస్లో అడ్వాన్స్డ్ మెకానిజం ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ. సో లైక్ ఇరాన్ అండ్ అమెరికా, ఇండియా ఈజ్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ ఇట్స్ న్యూ డిఫెన్స్ మెకానిజం విచ్ ఈస్ మిషన్ సుదర్శన్ చక్ర టు కౌంటర్ అటాక్ ఇట్స్ ఎనిమీస్.